హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మనము మొదటగా ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత పాట పాడి దేవుని స్తుతించి, ఆ తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ప్రార్థన. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్నందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే ఆ వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని వారు ఆ వాక్యానుగుణంగా జీవించేందుకు కూడా సాయం చేయండి. అలాగే మీ ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంతయో మనోహరం, ఎంతయో ఆనందము. సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంతయో మనోహరం, ఎంతయో ఆనందము. ఓహో లలా లలా లాలా. చిరుకోపం, సనుగుడు, సరసోక్తులు, వటి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులనించాలి. చిరుకోపం, సనుగుడు, సరసోక్తులు, వటి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులనించాలి. ఓహో లలా లలా లాలా. ఆత్మతీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఆత్మతీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఓహో లలా లలా లాలా. అది సీయోను కొండలపై దిగు హెర్మోను మంచువలే. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఇచ్చుననెను ప్రభువు. అది సీయోను కొండలపై దిగు హెర్మోను మంచువలే. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఇచ్చుననెను ప్రభువు. ఓహో లలా లలా లాలా. హల్లెలూయా. మనమందరము ఐక్యత కలిగి ఉండి సహోదరులంతా మనము ఒకే హృదయంతో దేవుడైన యేసు ప్రభువారిని స్తుతిస్తూ మనము గనుక ముందుకు సాగితే దేవుడైన యేసు ప్రభువారు ఎంతగానో సంతోషిస్తారు. అలాగే మనం ఈ భూమిపైన కూడా ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటూ మనం కూడా సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. సో తప్పకుండా అందరము ఐక్యత కలిగి ఉండాలని దేవుడైన యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. మనము ఇప్పుడు వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో మనము గత ఆదివారం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం అన్నమాట. అంటే దేవుడైన యెహోవా వారు ఎవరినైనా అభిషేకిస్తే వారికి ఎలాగ సూచనలు అనేవి ఇస్తారు. సో సూచనలు అనేవి మనం అడగడం తప్పు కాదు. సో మనము విశ్వాసం పెంచుకోవడానికి అంటే మనం యథార్థమైన హృదయంతో ఒక మంచి పర్పస్ కొరకు, అంటే దేవుడు మన కొరకైతే ఏ పర్పస్ని అయితే ఎంచారో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గిద్యోన్ జీవితంలో కూడా చూసుకున్నాం. సో ఏంటంటే గిద్యోను ఎలాగైతే ఏమంటారు మిద్యానీయుల పైన పోరాడడానికి దేవుడైన యెహోవా అతన్ని నియమించినప్పుడు అది ఇంకా అంటే అది కరెక్టా కాదా అనే విధంగా ఒక రకంగా అంటే తన విశ్వాసం పెంచుకోవడానికి అక్కడ సూచనలు అనేవి అడిగాడు. ఖచ్చితంగా దేవుడైన యెహోవా అలాగా దయచేశారనమాట. సో సౌలు జీవితంలో కూడా సౌలు విశ్వాసం పెంచడానికి, సౌలులో ధైర్యం పెంచడానికి, అంటే ఇశ్రాయేలీల పైన రాజు అవ్వబోతున్నాడు కాబట్టి ధైర్యం పెంచడానికి ఇలా
ఎలాగ సూచనలు అనేవి ఇచ్చారు అనేది మనము పోయిన ఆదివారం చూసుకున్నాం అనమాట. సో సూచనలు అనేవి మనం అడగవచ్చు. సో పరిసయ్యులు సద్దుకయ్యుల్లాగా వేషధారుల వలె కాకుండా మనం విశ్వాసం పెంచుకోవడానికి యథార్థమైన హృదయంతో అడిగినట్లయితే ఏంటంటే సూచనలు అనేవి యేసుప్రభు వారు ఖచ్చితంగా దయచేస్తారు. సో మనం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే మనము ఫౌండేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనకు ప్రతి ఒక్కరికి ఏంటిది ఫౌండేషన్ అనేది మనకు రక్షణ అన్నమాట. సో రక్షణ అంటే ఏంటి బేసికల్గా? సో రక్షణ అంటే ఏంటంటే యేసుప్రభు వారిని మనం నమ్ముకోవడం. అంటే ఇక్కడ ఏంటి పరలోకం అనేది ఉంది, మనకు నరకం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి మనం ఈ జీవితం జీవించిన తర్వాత మనం నిత్య జీవం మనం ఎందులో మనం ఉంటాము అనేది మనం చూసుకోవాలన్నమాట. సో నిత్య జీవం సో మనకు పరలోకంలో ఎలాగా ఉంటుంది? సో మనం పరలోకానికి కనుక వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారిని నమ్మాలి. అంటే ఆయన నా కొరకే సిల్వ పైన బలియాగం అయ్యారు. సో నా పాపాలన్నీ, నా వ్యసనాలన్నీ, నా దోషాలన్నిటి కొరకు ఆయన సిల్వ పైన బలియాగం అయ్యారు. సో నేను ఆయన రక్తం వలన నేను కడగబడతాను, ఆయనే నా రక్షకునిగా నేను అంగీకరిస్తాను, ఆయనే నా సృష్టికర్తగా నేను అంగీకరిస్తాను అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అంటే ఇక్కడ ఏంటి మనం ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు చేరుతాం, అంటే పరలోకానికి చేరుతాము. ఆయనే మార్గము, సత్యము, జీవము అని మనం ఎప్పుడైతే మన హృదయపూర్తిగా మనం నమ్ముతామో మనకు రక్షణ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి రక్షణ గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. అంటే మనం ఫౌండేషన్ ఎలాగ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే మన పునాది ఎలాగ చెక్ చేసుకోవాలి. సో రక్షణ అంటే మనలో రకరకాలుగా చాలా మందికి అర్థమవుతుంది. సో నీతి కానీ పరిశుద్ధత కానీ సో ఇవన్నీ మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డెఫినేషన్ ఉందన్నమాట. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సో రక్షణ అనేది ఎలాగ వస్తుంది, మనకు నీతి అనేది ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ ఫైనల్గా ఏంటి ఒక రకంగా నీతిమంతులు పరలోకానికి వెళ్తారు. సో నీతి అనేది ఎలాగ వస్తుంది, సో పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారు. సో పరిశుద్ధత అనేది ఎలాగ వస్తుంది అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. సో మొట్టమొదటగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనము మొదటి వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. సో ఇక్కడ ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు చెప్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని, అంటే ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలు బేసికల్గా ఏంటంటే వారు యేసుప్రభు వారిని నమ్మట్లేదు అనమాట. సో యేసుప్రభు వారు దేవుని కుమారుడు అనేది నమ్మలేదు కాబట్టి ఇక్కడ ఏంటి వారు ఆయనను సిలువ వేశారనమాట. సో ఇక్కడ ఏంటి పౌలు ఇక్కడ వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అండ్ ఆయన హృదయాభిలాష కూడా ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలకు రక్షణ కలగవలెనని. సో ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలకు రక్షణ అనేది కలగలేదని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇశ్రాయేలీల్లో కొంతమంది నమ్మారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో చాలా మంది కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇంకా నమ్మలేదు. సో వారు ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు అనే వ్యక్తి దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అనే విధంగా వారు నమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలకు రక్షణ అనేది కలగలేదు. సో ఇక్కడ మనం 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏంటి వారికి దేవుని యందు ఆసక్తి ఉంది అనే దానికి నేను సాక్షిని అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని తెలుస్తోంది. సో ఇక్కడ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మనలో కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఆసక్తి. అంటే మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నా సరే నమ్ముకోకున్నా సరే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఆసక్తి. అఫ్ కోర్స్ కొంతమంది నాస్తికులు ఉన్నారు, వారికి దేవుని పైన అంత ఆసక్తి లేదు. అయితే ఇక్కడ ఏంటి దేవుని పైన ఆసక్తి ఉన్న వారిలో కూడా అనేక మందికి ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండట్లేదు. సో ఇక్కడ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీల గురించి కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. సో వారికి రక్షణ అనేది కలగకపోవడానికి కారణం ఇక్కడ ఏంటి దేవుని యందు ఆసక్తి ఉండడం వలన కాదు, అయితే ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు కాబట్టి వారికి పూర్తిగా రక్షణ అనేది వారికి దొరకలేదు. సో ఇక్కడ ఏంటి వారి జ్ఞానము సో వారికి ఉండే ఆసక్తి జ్ఞానానుసారమైనది ఎందుకు కాదంటున్నారు. సో మనము 3వ వచనం నుండి కూడా చదువుకున్నట్లయితే, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంనకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయచున్నాడు.
సో ఇక్కడ ఈ వచనాల్లో చూసినట్లయితే ఏంటి, ఇశ్రాయేలీల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వారు స్వనీతిని వెతుక్కుంటున్నారు. అంటే దేవుడు ఇచ్చే నీతిని కాకుండా వారు స్వనీతిని వెతుక్కుంటున్నారు. సో ఇక్కడ దేవుడు ఇచ్చే నీతి ఎలాగ వస్తుందని వ్రాయబడి ఉంది, అది విశ్వాస మూలంగా స్థాపింపబడుతుంది అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఏంటి, మనలో కూడా చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నాం, ఈవెన్ యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత కూడా ఇక్కడ ఏంటి, మన కార్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అంటే ఇక్కడ యేసుప్రభు వారి కార్యాల గురించి ఆలోచించొద్దు అని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వెతుకుతున్నారు. సో స్వనీతిని వెతుక్కుంటూ స్వనీతి పైన వారు ఓకే మాకు నీతి వస్తుంది, రక్షణ వస్తుంది అనే దానిపైన వారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఓకే నేను ఇలాగ జీవించాలి, సో నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఓకే నేను ఇలాగ జీవించాలి, ఇలాగ జీవిస్తేనే నాకు రక్షణ అనేది వస్తుంది, ఇలాగ జీవిస్తేనే నేను నీతిమంతుడిని అనబడతాను, ఇలాగ జీవిస్తేనే నేను పరిశుద్ధుని అనబడతానని ఇక్కడ ఏంటి, వారు అలాగా వారి స్వనీతి పైన అంటే వారి కార్యాలపైన స్వకార్యాలపైన వారు నీతి అనేది స్థాపించాలనుకుంటున్నారు. అయితే అసలు నీతి అనేది ఎలాగ స్థాపింపబడుతుంది, రక్షణ అనేది ఎలాగ స్థాపింపబడుతుంది అంటే మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చే నీతిని అంటే యేసుప్రభు వారు ఇచ్చే నీతిని ఎప్పుడైతే మనం వెతుకుతామో, ఆ నీతి ఎలాగ ఆయన మనకు ఇస్తారు, ఎలాగ మనం నీతిమంతులను తీర్చబడతాము అంటే విశ్వాస మూలంగా అని మనం ఈ వచనాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, సో మనకందరికీ కూడా ఏం చెప్తున్నారు అంటే నేను ఇచ్చే నీతి మీ కార్యాలపైన ఆధారపడి ఉన్నది కాదు, మీ విశ్వాసము పైన ఆధారపడి ఉంది. సో మీరు నన్ను నమ్ముతున్నారు అంటే నేను మీ కొరకై బలియాగం అయ్యాను, నేను 3వ రోజున తిరిగి లేచాను, మీ పాపాలన్నిటినీ నా రక్తం ద్వారా కడిగేశాను అని మీరు నమ్ముతున్నారు. కాబట్టి మీరు నీతిమంతులు, మీకు రక్షణ అనేది దొరికింది అని యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ కూడా తెలియజేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఏంటి, మనం ఏం చేస్తుంటామంటే సపోజ్ మనం చాలా మంది కూడా కార్యాల గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి, అనుకోకుండా ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఇక్కడ ఏంటి ఫస్ట్ వచ్చేది ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ అనమాట. అరే నేను ఇది చేసి ఉండకూడదు. అఫ్ కోర్స్ ఆ ఫీలింగ్ కరెక్టే, ఎందుకంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చారు కాబట్టి. అయితే ఆ తర్వాత ఏం ఆలోచిస్తామో, నేను నరకానికి వెళ్ళిపోతాను, సో యేసుప్రభు వారు ఈ పాపాన్ని క్షమించారు, సో నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను అర్హుడను కాను, అర్హురాలను కాను అనే విధంగా మనం ఆలోచిస్తుంటాము. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మీరు అలాగా ఆలోచించకూడదు, ఎందుకంటే నేను ఇచ్చిన నీతి మీ కార్యాలపైన ఇక్కడ డిపెండ్ అయి ఉండేది కాదు, మీ కార్యాలపైన ఆధారపడి ఉండేది కాదు, నేను నీతిని మీకు ఇస్తున్నాను, సో విశ్వాసం వల్లనే ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు చూస్తున్నది ఏంటంటే ఆయన పైన విశ్వాసము, ఆయన పైన నమ్మకము, ఆయనను మనం రక్షకునిగా అంగీకరిస్తున్నామా లేదా అనేది ఆయన చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, మనం ఇంకా కంటిన్యూషన్ చదివితే మనకి ఇంకొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. సో మనము 6వ వచనం నుండి కూడా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఏంటంటే, అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. సో ఇక్కడ ఈ వాక్యాలన్నీ చదివితే ఇక్కడ ఏంటి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం 6-7 వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి, ఓకే నీతి అనేది ఓకే నాకు ఇలాగ ఆకాశంలో దొరుకుతుందేమో, కాబట్టి నేను ఆకాశంలో నుండి నేను క్రీస్తుని తీసుకురావాలి, లేకుంటే అగాధంలో దొరుకుతుందేమో, సో నేను అక్కడి నుండి క్రీస్తుని పైకి తీసుకురావాలి. సో ఇలాగ చెప్పట్లేదు. సో ఏమని చెప్తుంది ఏంటంటే, ఎవరెవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, సో హృదయంలో ఎవరైతే యేసు ప్రభువని ఒప్పుకొని ఎవరైతే నోటితో
అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. ఆయన నామమందు ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. సో ఇందులో యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏ జాతితో సంబంధం లేదు, ఏ కులంతో, ఏ మతంతో, ఏ రాష్ట్రంతో, ఏ దేశంతో, దేనితో కూడా సంబంధం లేదు. ఎవరెవరైతే నన్ను అంగీకరిస్తారో, హృదయమందు ఒప్పుకొని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారికి అందరికీ కూడా రక్షణ అనేది కలుగుతుంది, నీతి అనేది కలుగుతుంది అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, మనం ధర్మశాస్త్రానుసారంగా జీవించినట్లయితే, ధర్మశాస్త్రం అంటే బేసికల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో ఇలాగ ఉంటేనే నేను నీతిమంతుడిని, ఇలాగ ఉంటేనే నేను పరిశుద్ధుడని, సో నేను ఇలాగ లేకుంటే నేను నరకానికి వెళ్ళిపోతాను అని అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, అది తప్పు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, సో ఈ వాక్యం వింటున్న మీరు కొంతమంది అనుకోవచ్చు అదేంటి మరి అలాగ యేసుప్రభు వారిని నమ్మితేనే నీతి, నమ్మితేనే పరలోకము, సో క్రియలతో సంబంధం లేదు అనుకున్నట్లయితే అది పాపాలకు లైసెన్స్ ఇచ్చినట్టు కదా, ఏ తప్పులైనా చేసుకోవచ్చు కదా, ఆయన నమ్ముతున్నాం చాలు కదా పరలోకానికి వెళ్ళిపోతాము, ఏ తప్పులైనా చేసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు అలాగ చెప్పట్లేదు అనమాట. సో ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారంటే, ఓకే ఇక్కడ ఏంటంటే మనిషి అన్న ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. సో ఎంత గొప్ప మనిషి అయినా, ఎంత మంచి మనిషి అయినా సరే ఎక్కడో ఒక చోట తప్పు చేయడం అనేది సహజం. ఎందుకంటే మనం ఈ మాంసంలో, సో ఈ మాంసంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ ఫ్లెష్, సో మనం ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఎక్కడొక చోట తప్పు కానీ పాపం కానీ 100% చేస్తాము. సో మనకు బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ఈ భూమి పైన పాపం చేయని వ్యక్తి ఎవరు లేరు. సో మానవ రూపంలో వచ్చిన యేసుప్రభు వారు తప్ప ప్రతి ఒక్కరు, సో ఈవెన్ ప్రవక్తలు కావచ్చు, గొప్ప దైవజనులు కావచ్చు, ఎక్కడొక చోట వారు కనీసం ఒక చిన్న తప్పు అయినా జరిగించిన వారే. సో అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, ఇక్కడ కనుక తప్పులు పాపాల పైన ఆధారపడి, క్రియల పైన ఆధారపడి నేను కనుక పరలోకానికి అలో చేయాల్సి వస్తే ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా రారు. కాబట్టి అందుకే నా అద్వితీయ కుమారుడైనటువంటి యేసుప్రభువుని, సో యేసుక్రీస్తుని నేను మీ కొరకై బలియాగంగా అర్పించాను. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడైతే యేసుప్రభు వారు చేసిన బలియాగాన్ని మనం నమ్ముతామో, అంటే ఆయన రక్తం ద్వారా నేను కడగపడ్డాను అని ఎప్పుడైతే మనం నమ్ముతామో మనకు నీతి అనేది వస్తుంది, రక్షణ అనేది వస్తుంది, పరిశుద్ధత అనేది వస్తుంది. సో ఇక్కడ ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము. సో ఈ నీతి కూడా మన నీతి కాదు, అది మనం గుర్తుంచుకోవాలి. సో అందుకే 3వ వచనంలో క్లియర్గా రాసిన ప్రకారంగా ఇశ్రాయేలీలందరూ కూడా స్వనీతిని వెతుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వారు రక్షణ అనేది పొందలేకున్నారు. అదే యేసుప్రభు వారు ఇచ్చే విశ్వాస మూలంగా వచ్చి నీతిని కనుక వెతికినట్లయితే ఇక్కడ ఏంటి 100% వారికి అక్కడ రక్షణ అనేది కలిగేది. సో అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన క్రియల పైన మనం ఎప్పుడు ఆధారపడకూడదు. అఫ్ కోర్స్ మనం ఇందాక అనుకున్న విధంగా అదే ఆయన లైసెన్స్ ఇస్తున్నట్లు కాదు, ఇక్కడ అక్కడ అనుకోకుండా తప్పు పాపం అనేది మనం చేయడము 100% జరుగుతుంది. కాబట్టి అది చేసినంత మాత్రాన నేను మిమ్మల్ని విడిచిపెట్టను, కాబట్టి మీరు నన్ను చూడండి, సో నా పైన విశ్వాసం ఉంచండి, సో నా విశ్వాస మూలంగా వచ్చే నీతిని అంగీకరించండి, విశ్వాస మూలంగా వచ్చే రక్షణను అంగీకరించండి, విశ్వాస మూలంగా వచ్చే పరిశుద్ధతను అంగీకరించండి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అఫ్ కోర్స్ మనం దీని కొరకే క్లారిటీ కోసం మనము రోమీలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో కూడా మనం చదువుకుందాం. అంటే ఎలాగ మనము, అంటే ఆయన నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనం స్టిల్ ఎందుకు పాపాలు చేయకూడదు అనేది అక్కడ మనకు క్లారిటీ వస్తుంది అనమాట. సో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం 1వ వచనం నుండి చదువుకున్నట్లయితే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా, అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. సో ఇక్కడ ఈ వచనాల ద్వారా ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు మనము, సో కృప విస్తరించింది కదా, అంటే ఇక్కడ ఏంటి, క్రియలకు సంబంధం లేకుండా ఆయన మనకు రక్షణ అనేది ఇస్తున్నప్పుడు, పరలోకానికి ఎంట్రీ అనేది ఇస్తున్నప్పుడు మనం పాపాలు చేయవచ్చా? సో అట్లనరాదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకనరాదు, మనం పాపం విషయమై చనిపోయాం. సో యేసుప్రభు వారు ఎలాగైతే పాతిపెట్టబడ్డారో మనం కూడా పాపం విషయమై ఎలాగ పాతిపెట్టబడి ఇక్కడ ఏంటి, ఆయన ఎలాగైతే పునరుత్థానుడయ్యారో మనం కూడా అలాగా నీతి విషయమై మనం పునరుత్థానులమయ్యాము.
పునరుత్థానులమయ్యాము, పరిశుద్ధత విషయమే మనం పునరుత్థానులమయ్యాము. సో ఇక్కడ ఏంటి, మన ర్యాంక్ అనేది మారిపోయిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం. సో ఒక ఒక రాజ్యం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఒక రాజు ఉంటాడు, లేక మంత్రి ఉంటాడు, అలాగే మనకు వారి కింద సైనికులు ఉంటారు, అండ్ అలాగే రాజ్యంలో ఇతర పనులు చేస్తున్న వారు కూడా ఉంటారు. అంటే పాలు పోసేవారు కావచ్చు, లేకుంటే ఇలాగ వీధులన్నీ శుభ్రం చేసేవారు కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాల ఉద్యోగాలు చేసేవారు కావచ్చు. సో ఇక్కడ ఏంటి, మనం ఏ లెవెల్లో చూసుకున్నా అంటే టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని జరిగిస్తుంటారు అనమాట. రాజ్యం కావచ్చు, ఇప్పుడు మనం బ్రతుకుతున్న మానవాళిలో కావచ్చు. అయితే ఇక్కడ ఏంటి, ఒక రాజు వచ్చి ఇక్కడ ఏంటి పాలు పోయాల్సిన పని లేదనమాట. ఎందుకు, అతనికి అప్పగింపబడిన పని అది కాదు. సో ఇక్కడ ఏంటి, పాలు పోసే వ్యక్తి కూడా ఇలాగేంటి మంత్రిలాగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదు కూడా. ఎందుకంటే అతనికి అప్పగింపబడిన పని ఏంటి, పాలు పోయడము. సో మంత్రికి అప్పగింపబడిన పని ఓకే, రాజుకి ఇలాగ సలహాలు ఇవ్వడము, సూచనలు ఇవ్వడము, రాజు చెప్పిన పని చేయడం అనమాట. సో రాజు తీసుకోవాల్సిన నిర్ణయాలు రాజు తీసుకుంటారు, మంత్రిని తీసుకోవాల్సిన నిర్ణయాలు మంత్రి తీసుకుంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ పాలు పోసే వ్యక్తి పాల గురించి అతని పరిధిలో అతను ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాడు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ నీతిమంతులము, ఆల్రెడీ పరిశుద్ధులము, ఆయన రక్షణ పొందుకున్న వారము, ఆయనను ధరించుకున్న వారం. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఆయన వలె జీవించాలి. సో అది మనం గుర్తుంచుకోవాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటి, ఓకే ఇప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని. సో నేను యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత, నేను ఆయనను అంగీకరించిన తర్వాత ఇక్కడ ఏంటి, విశ్వాస మూలమైన నీతి నాకు వచ్చింది. సో విశ్వాస మూలంగా నాకు రక్షణ అనేది వచ్చింది, విశ్వాస మూలంగా నాకు పరిశుద్ధత అనేది వచ్చింది. సో నాకు ఆత్మవరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, నేను ఆ విధంగా జీవించాలి. సో ఎందుకంటే ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ పాపాల విషయమే మనం మృతులం అయిపోయాము, అండ్ నీతి విషయమే మనము పునరుత్థానులం అయ్యామన్నమాట. సో అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మన ర్యాంక్ అనేది ఏదైతే ఉందో అది మనం గుర్తుంచుకోవాలి. సో యేసుప్రభు వారు మనకు ఒక ర్యాంక్ ఇచ్చారు. ఏంటది, నీతిమంతులు, పరిశుద్ధులు, రక్షణ పొందిన వారు, నన్ను ధరించుకున్న వారు అని ఇక్కడ ఆయన మనకు ఒక ర్యాంక్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి, మనం దానికి తగ్గట్టు జీవించాలి. సో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, సో రక్షణ అనేది నేను ఉచితంగా నా కృప వలన ఇచ్చాను కాబట్టి మీరు పాపాలు చేయాలని కాదు, మీరేంటో మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు నీతిమంతులు, నా రక్తం వలన మీరు నీతిమంతులు, నా రక్తం వలన మీరు పరిశుద్ధులు. కాబట్టి ఆ విధంగా నీతి క్రియలు జరిగించాలి, పరిశుద్ధ క్రియలు జరిగించాలి. ఎందుకంటే మనం అందరం కూడా, సో యేసుప్రభు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పాపం విషయమే మృతులైన వారు. సో మనం ఆల్రెడీ పాపం విషయమే మృతులమయ్యాము, నీతి విషయమైన మనం జీవించువారం. కాబట్టి మనం జీవపు క్రియలు చేయాలి, కానీ ఇలాగేంటి మరణం యొక్క క్రియలు మనం జరిగించకూడదు. సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, ఈరోజు నాకు తెలిసి ఖచ్చితంగా ఒక మంచి క్లారిటీ అనేది వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మన స్వనీతి పైన మనం ఆధారపడకూడదు. అంటే నేను ఈ క్రియలు చేసి నేను నీతిని సంపాదించుకుంటాను, ఈ క్రియలు నేను జరిగించి పరిశుద్ధతను నేను సంపాదించుకుంటాను, ఈ క్రియలు నేను చేసి నేను రక్షణ అనేది సంపాదించుకుంటాను అనుకుంటే అది 100% జరగదు. అది యేసుప్రభు వారే మనకు పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇది ఎవరో మేడప్ చేసింది కాదు, ఇది 100% యేసుప్రభు వారే మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధిస్తున్న విషయము. కాబట్టి మనం స్వనీతి పైన గనక ఆధారపడితే, సో ఇశ్రాయేలీల వలె మనం స్వనీతి పైన ఆధారపడితే ఇక్కడ ఏంటంటే మనకు రక్షణ అనేది దొరకదు. సో ఇశ్రాయేలీలకు ఇక్కడ ఏంటి, దేవుని పైన ఆసక్తి అయితే ఉంది, కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకు దేవుని పైన ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు, జ్ఞానానుసారమైన ఆసక్తి. సో ఆ జ్ఞానానుసారమైన ఆసక్తి ఏంటి, మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్ముతామో విశ్వాస మూలంగా మనకు నీతి అనేది వస్తుంది, కానీ మన క్రియల వలన కాదు. మన క్రియల వలన వచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఎవరు కూడా నీతిమంతులం కాము, మనం ఎవరము కూడా పరిశుద్ధులం కాము, మనకెవరికి కూడా రక్షణ అనేది దొరకదు. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ డౌట్ రావచ్చు, సో మరేంటి, నాకు విశ్వాస మూలంగా నీతి, పరిశుద్ధత, రక్షణ వస్తే నేను ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా అని. కానీ అలాగా కాదు. సో మనకు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 5-6 వచనాల్లో క్లియర్గా రాసిన ప్రకారం ఇక్కడ ఏంటంటే మనం పాపం విషయమే మృతులమయ్యాము, మనం నీతి విషయమే మనం జీవిస్తున్నాము. కాబట్టి మనం బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆయనను ధరించుకున్న వారం కాబట్టి ఆయన మనకు ఏ పనినైతే అప్పగించారో అది మనం జరిగించాలి. సో ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చారు కాబట్టి మనము నీతి క్రియలు అనేవి జరిగించాలి. సో ఆయన పరిశుద్ధులుగా మనల్ని తీర్చారు కాబట్టి మనం పరిశుద్ధ క్రియలు అనేవి జరిగించాలి.
సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మనకు అవుట్ సైడ్ ఇన్ కాకుండా ఇన్సైడ్ అవుట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, అవుట్ సైడ్ ఇన్ అంటే ఇక్కడ ఏంటి, ఓకే నేను ఇలాగ నీతిగా ఉండకపోతే, పరిశుద్ధంగా ఉండకపోతే నేను నరకానికి వెళ్తాను, కాబట్టి నేను ఆ విధంగా జీవిస్తాను అనుకున్నట్లయితే ఏంటంటే ఒకరోజు బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇవేవి నాకు అవసరం లేదు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను. సో ఎందుకు అలాగ అవుతుందంటే అక్కడ మన శరీరం పైన మనం ఆధారపడుతున్నాము, అదే ఇన్సైడ్ అవుట్ అంటే లోపల. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఓకే నాకు నేను స్వనీతి పైన కాకుండా, అంటే నా కార్యాలపైన కాకుండా యేసుప్రభు వారి పైన నేను ఆధారపడతాను, ఆయన కృప వలన నేను జీవిస్తాను, ఓకే ఆయన రక్తం వలన నేను పరిశుద్ధుడను నీతిమంతుడను అవుతాను, కాబట్టి నేను ఆయనను నమ్ముకుంటూ జీవిస్తాను అని మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం వెళ్తామో, సో ఇశ్రాయేలీల వలే కాకుండా ఇలాగ ఇక యేసుప్రభు వారు చెప్తున్న విధంగా, అంటే అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్తున్న విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఓకే మనకే తెలుస్తుంది, అంటే 100% పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఓకే నేను ఈ క్రియ చేయకూడదు, ఎందుకంటే నేను పాపం విషయమే మరణించాను, ఈ క్రియ నేను చేయవచ్చు, సో నేను నీతి విషయమే నేను జీవిస్తున్నాను, కాబట్టి నేను ఈ నీతి క్రియలు చేయవచ్చు, సో ఇది నీతి కాదు, ఇది పరిశుద్ధత కాదు అనేది మనకు 100% అర్థమవుతుంది. ఆ విధంగా మనం జీవించగలుగుతాం కూడా, ఎందుకంటే అది మన నీతి పైన మనం ఆధారపడట్లేదు కాబట్టి. సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మనం స్వనీతి పైన ఆధారపడకూడదు, మనం యేసు ప్రభు వారి పైన ఆధారపడాలి, విశ్వాస మూలంగా ఆయన ఇచ్చే నీతిని మనం అంగీకరించాలి, పరిశుద్ధతను మనం అంగీకరించాలి, ఆయన రక్షణను మనం అంగీకరించాలి. అది తగ్గింపు అవుతుంది. కానీ నేను ఇలాగ పాపిని, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి దాన్ని అని మనల్ని మనం కించపరచుకోవడం తగ్గింపు కాదు. సో నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయడమే తగ్గింపు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా స్వనీతి అనేది పక్కన పెట్టి ఆయన నీతి పైన ఆధారపడుతూ, ఆయన కృప ద్వారా మనకు విశ్వాస మూలంగా వచ్చిన నీతిని, పరిశుద్ధతను, రక్షణను అంగీకరించి మనమందరము ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము మా స్వనీతి పైన ఆధారపడకూడదు. సో ఇశ్రాయేలీలు ఎప్పుడైతే స్వనీతి పైన ఆధారపడ్డారో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలపైన ఎప్పుడైతే ఆధారపడ్డారో వారి ఆసక్తి కూడా విఫలమైంది తండ్రి. వారికి మీ పైన ఉన్న ఆసక్తి నిజమైనప్పటికీ అది జ్ఞానానుసారమైనది కాదు, కాబట్టి వారు రక్షణను పొందలేకపోయారు తండ్రి, ఎందుకంటే వారు స్వనీతి పైన ఆధారపడ్డారు కాబట్టి. కావున దేవా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మేమందరము కూడా మేము స్వనీతి పైన ఆధారపడకుండా, అంటే నేను నా క్రియల ద్వారా నీతి సంపాదించుకుంటాను, నా క్రియల ద్వారా నేను పరిశుద్ధత సంపాదించుకుంటాను, నా క్రియల ద్వారా నేను రక్షణ సంపాదించుకుంటాను, నా క్రియల ద్వారా నేను ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను అనే విధంగా మేము స్వనీతి అనేది చూపించకుండా మేము మీ పైన ఆధారపడుటకు సహాయం చేయండి. మీ కృప ద్వారా మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుప్రభు వారు శిలువ పైన బలియాగం అవ్వడం వలన మాకు ఎలాంటి రక్షణ అయితే వస్తుందో, మేము అది విశ్వసించడం వలన మాకు ఏ రక్షణ, ఏ నీతి, ఏ పరిశుద్ధత, ఏ ఆశీర్వాదము, ఏ ఆరోగ్యము ఇవన్నీ మాకు వస్తున్నాయో మేము వాటిని అంగీకరించుటకు సహాయం చేయండి తండ్రి. మా నీతి పైన కాకుండా మీ నీతి పైన, మీ కృప పైన ఆధారపడి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మేము దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని, అంటే మేము సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎలాగైనా జీవించవచ్చు అనే విధంగా కాకుండా, మీరు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు మాకు చెప్పిన విధంగా, సెలవిచ్చిన విధంగా మేము పాపం విషయమై మృతులం కాబట్టి మేము ఆ మృతతుల్యమైన క్రియలు ఏవి కూడా మేము జరిగించకుండా మేము నీతి విషయమై జీవించువారం కాబట్టి నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు, మీ క్రియలు మేము జరిగించుటకు సహాయం చేయండి. ఆ విధంగా శక్తినిచ్చి తోడుండి నడిపించండి తండ్రి. కావున మేము ఎప్పుడైనా పడిపోయి అనుకోకుండా ఏదైనా కానీ, తప్పు కానీ, పాపం కానీ మేము చేసినప్పుడు ఇంకంతటితో అయిపోయింది అని మేము బాధపడకుండా మేము దానికి బదులుగా మేము తిరిగి లేచి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని వ్రాయబడిన ప్రకారంగా మేము ఆ విధంగా తిరిగి లేచి మేము మరలా పడకుండా, మరలా మేము ఆ మృతతుల్యమైన క్రియలు జరిగించకుండా సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో
దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో, ఆయన కృప ద్వారా మనకి ఇక్కడ ఏంటంటే, ఆయన పైన విశ్వాసం ఉంచడం వలన నీతి, పరిశుద్ధత, రక్షణ అనేవి మనకు దయచేశారు. కాబట్టి మన కార్యాల పైన కాకుండా మనం ఆయన పైన ఆధారపడదాము. ఆఫ్‌కోర్స్ అది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా అది క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఏంటంటే, మనము ఏమంటారు, మనం ఆల్రెడీ నీతి విషయమే జీవించువారము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయనను ధరించుకున్న వారం కాబట్టి మనం ఆ విధంగా జీవిస్తూ, సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్న విధంగా రాజు పని చేయాలి, మంత్రి పని చేయాలి, అండ్ ఆఫ్ కోర్స్ పాలు పోసే వ్యక్తి అతని పని అతను చూసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసే వ్యక్తి అతని పని అతను చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటి, ఎవరి పని వారు చూసుకోవాలి. సో ఆ విధంగా నీతిమంతులం కాబట్టి మనం అలాంటి క్రియలే జరిగించాలి. మనం రక్షణ పొందిన వారము, ఆయన రాజులైన యాజక సమూహం కాబట్టి మనం ఆయన ఎలాగైతే జీవించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా జీవించాలి. సో ఈ వాక్యం మీరు మరలా వింటే ఏంటంటే, మీకు 100% యేసుప్రభు వారు క్లారిటీ దయచేస్తారు, 100% ఆయన మార్గంలో నడిపిస్తారు. మీకు ఉచితంగా, అంటే ఆయన పైన విశ్వాసం వలన నీతి, పరిశుద్ధత, రక్షణ అనేవి 100% దయచేస్తారు. కాబట్టి యేసుప్రభు వారిని మీరు ఖచ్చితంగా నమ్ముకోండి. ఖచ్చితంగా మీ ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని, ప్రతి దోషాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి ఒక్కటి ఆయన కొట్టివేసి ఆయన రక్తం వలన మీకు నిత్య జీవాన్ని ఇస్తారు. పరలోకంలో ఆఫ్ కోర్స్ మనము కరెక్ట్గా జీవిస్తాము. ఈ భూమి పైన కూడా ఆశీర్వాదకరంగా గొప్పగా జీవించడానికి ఆయన ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా చూసుకుంటారు. సో మనము ఇప్పుడు ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా! ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. మనం ఇప్పుడు ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్య అనే పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకొని ఈ కూడికను ముగించుకుందాం. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్య, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి నడిపించినావు దేవా, స్తోత్రాలయా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయా. నీ వంశపు యాజక రాజుగా నన్ను మలిచావయా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. గురియలేక తిరిగి తిని, నే దారి తొలగి తిని, తప్పిపోయి దొరికి తిని, చనిపోయి బ్రతికి తిని. గురియలేక తిరిగి తిని, నే దారి తొలగి తిని, తప్పిపోయి దొరికి తిని, చనిపోయి బ్రతికి తిని. నన్ను నీవే వెదకినావు, కృపతో రక్షించినావు. నీలోనే ఉంది దేవా నా జీవము. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయా. నీ వంశపు యాజక రాజుగా నన్ను మలిచావయా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. మునుపు నీకు శత్రువును, ఇప్పుడైతే పుత్రుడను. మునుపు దూరస్తుడను, ఇప్పుడు నివాడను. మునుపు నీకు శత్రువును, ఇప్పుడైతే పుత్రుడను. మునుపు దూరస్తుడను, ఇప్పుడు నివాడను. నీవేగ మొదట నన్ను
ప్రేమించి మార్చినావు. ప్రచురింతునయ్య దేవా నీ గుణములన్, పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసవయా. నీ వంశపు యాజకరాజుగా నన్ను మలిచావయా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. పాపమంత తొలగించి నీ నీతినిచ్చితివి, కొత్త సృష్టిగా చేసి ఉంగరము తొడిగితివి. పాపమంత తొలగించి నీ నీతినిచ్చితివి, కొత్త సృష్టిగా చేసి అధికారమిచ్చితివి. నన్ను నీవే కౌగలించి నీ ప్రేమనంత చూపి, సువార్త జోలు తొడిగి పంపావుగా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయా. నీ వంశపు యాజకరాజుగా నన్ను మలిచావయా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి నడిపించినావు దేవా, స్తోత్రాలయా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయా. నీ వంశపు యాజకరాజుగా నన్ను మలిచావయా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. హల్లెలూయా. మన దేవుడైన యేసుప్రభు వారి యొక్క ప్రేమ ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే మనము గురియలేక పాపుల వలె ఈ లోకంలో తిరుగుతున్నప్పటికీ మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన ప్రేమను మనకిచ్చారు, ఆయన కృపను మనకిచ్చి మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారకులు అయ్యారు. సో మన పాపాలన్నింటినీ ఆయన కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మన పాపాన్ని ఆయన నెత్తిన వేసుకొని శిలువ మరణాన్ని అంగీకరించారు. సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన పైన మనం తప్పక విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగాలి. సో ఆ విశ్వాసం వలన మనం గొప్ప గొప్ప అద్భుతాలను చేయవచ్చు, అలాగే గొప్ప గొప్ప ఆశీర్వాదాలను కూడా పొందుకునవచ్చు. సో తప్పకుండా అలాగే చేద్దాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెసెస్ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.